ఇల్లందు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గానికి గత ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టు డిపిఆర్ ఫైనల్ చేయడం జరిగింది అని, ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 3 మంత్రుల స్థానిక ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందుకి గతంలో 11.5 కోట్ల రూపాయలతో ఐటీఐ మంజూరు చేయడం జరిగింది అని, దాన్ని కూడా ప్రారంభించాలి అని కోరారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శీలం రమేష్, సిలివేరి సత్యనారాయణ, జేకే, దేవ్, శ్రీను, దేవిలాల్, సురేష్, ఘాజీ, రేణుక, హరిప్రసాద్, గిన్నరపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు మండలానికి వచ్చేసరికి వడ్లు కొనుగోలు చేయకుండా గవర్నమెంట్ చాలా ఇబ్బందులు గురి చేసింది. మేము చాలా దఫాలుగా ఎమ్మెల్యే గారు యూరియా సమస్యల మీద వీటి మీద ధర్నాలు చేసిన తర్వాత యూరియా సప్లై చేసి తర్వాత వచ్చిన పంటని మళ్ళీ కొనుగోలు చేయకుండా, కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా, సీసీఐ ద్వారా కొనుగోలు చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేసింది గవర్నమెంట్. అలాగే ఇప్పుడు పత్తి విషయంకి వచ్చేసరికి వర్షాభావం వల్ల బాగా దెబ్బతిని పత్తిని కూడా కొనుగోలు చేయకుండా ఇక చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు రైతుల పట్ల. దానికి సంబంధించి అలాగే ప్రతి గ్రామంలోని పారిశుద్ధ్యం ఎక్కడెక్కడ ఎలక్షన్ లేక 2 సంవత్సరాలు కావస్తూ ఉంది సుమారుగా. దానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ పెట్టడానికి ముందుకు రావని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు రావటం లేదు. అలాగే గ్రామాలలో విషజ్వరాలు కానీ, పారిశుద్ధ్యం లోపం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపాలని, అలాగే స్థానిక సంస్థలు ఎలక్షన్లు జరిపి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యాన్ని, అలాగే గ్రామ పంచాయతీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు రానున్న రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించి ఈ యొక్క సన్నాహక సమావేశాన్ని అందరం కూడా ఈ యొక్క రాబో రోజుల్లో పనిచేసి ఈ యొక్క ఎన్నికలలో మా సత్తా చాటాలని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పట్ల, ప్రజలకు జరుగుతున్న మోసాల పట్ల, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో మోసాల పట్ల అన్ని విషయాల్ని ప్రజలని చైతన్యవంతం చేసి ప్రభుత్వం మెడలు వంచి అన్ని కార్యక్రమాలని, అన్ని అంశాలని వాళ్ళైతే హామీ ఇచ్చారో అన్ని అమలు జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది. అలాగే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మా సత్తా చాటి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఫలితాలు కూడా పెద్ద ఎత్తున సాధిస్తామని, ఆ దిశగా మేమందరం కూడా కష్టించి పనిచేసి తెలంగాణ భారత రాష్ట్ర సమితి సత్తా చాటుతామని. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గ్రామాలలో పరిస్థితులు కావచ్చు, యావత్ నియోజకవర్గ పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో పరిస్థితులు కావచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలా ఉంది, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. మరలా కేసీఆర్ గారే రావాలి అనేసి పల్లెల్లో ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికే 2 సంవత్సరాల బట్టి గ్రామాలలో సర్పంచులు లేక, ప్రజాప్రతినిధులు లేక, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా రాక, కనీసం డీజిల్ కూడా పోయించుకొని ట్రాక్టర్ని నడిపే పరిస్థితుల్లో పంచాయతీ అధికారులు లేనటువంటి పరిస్థితి. మరి మొన్నటికి మొన్న నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ఇప్పటికైనా మరి హైకోర్టు మెడలు వంచితే ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైనందుకు చాలా సంతోషపడ్డాం. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు పెడతాము అనేసి అంటే బీసీలకు ఇప్పటికైనా సరే చట్టపరమైనటువంటి న్యాయం దక్కుతుంది అనేసి అందరం కూడా సంతోషపడ్డాం. కానీ మరలా ఎన్నికలు ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల కోసం, అలాగే స్థానిక సంస్థల్లో మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం కోసం
నాయకులమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మొన్నటికి మొన్న చాలా వర్షాలు పడడం జరిగింది. తుఫాను వల్ల మరి గార్ల మండలంలో వాగు ఉధృతికి చాలా వరకు కూడా వరి చేన్లు అవన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. వాటిని పరిశీలించడం జరిగింది. కానీ ఎక్కడా కూడా అధికారులు మరి వచ్చి ఎక్కడ పంట నష్టం జరిగింది, ఎంత మేర జరిగింది అనేటటువంటి కనీస సమాచారం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా మరి పత్తి పంట కావచ్చు, ఇటు మిర్చి చేను కావచ్చు, ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గం అంటేనే అందరికంటే ముందు మరి ఇక్కడ మొక్కజొన్న పంటను వేసుకోవడం జరుగుతుంది. అందరికంటే ముందు కూడా పంట చేతికి వస్తుంది. మరి అవి తడిసి ఎండబెట్టుకొని రైతులు గోసపడలేక మొన్నటి వరకు మార్కెట్ వారు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అనేసి ఎదురు చూసి మరి కొంతమంది దళారులకు అమ్ముకొని ఈరోజు చాలా వరకు నష్టపోవడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు రాజులాగా బతికారు. రైతు బంధు కావచ్చు, కుటుంబాన్ని ఆడుకోవడానికి రైతు బీమా కావచ్చు, సకాలంలో వాళ్లకు మరి పంటకు సంబంధించినటువంటి పెట్టుబడి అందడం కావచ్చు, అలాగే పంట పండించుకున్న తర్వాత ఆ పంటకు బ్రాండ్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిర్చి 25,000 ధర పలికినటువంటి సందర్భాల్ని మనం చూసాం. అలాగే పత్తి 11,000, 12,000 వరకు కూడా పోయినటువంటి సందర్భాల్ని మనం చూసాం. కానీ ఇప్పుడు CCI కేంద్రాలు కొనుగోలు అందుబాటులో లేక మొన్న వర్షానికి పత్తి తడిచిపోతే దానిలో మాయిశ్చర్ లేదనో ఇంకొక రీజన్ కారణంతో మరి ఈరోజు చాలా తక్కువ ధరకి కనీసం వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కూడా వాళ్ళకి రాకుండా, కూలీ డబ్బులు కూడా వాళ్ళకి గిట్టుబాటు కానటువంటి తక్కువ ధరకి ఈరోజు రైతులు అమ్ముకొని అందరూ కూడా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు, R&B మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మరి రాష్ట్రానికి మూలమైన ఆర్థిక శాఖ కూడా మొత్తం ఇక్కడే ఉంది, వ్యవసాయ శాఖ ఇక్కడే ఉన్నారు. ఎంతమంది మంత్రులు మారుతున్నా ఏం జరిగినా కూడా మరి ఆనాడు కేసీఆర్ గారిని మొప్పించి సీతారామ ప్రాజెక్టు DPRని ఫైనల్ చేసుకుంటే కనీసం దాన్ని ఇప్పటి వరకు కూడా ముందుకు తీసుకెళ్లలేనటువంటి పరిస్థితిలో 3 మంత్రులు ఉండడం అనేసి బాధాకరం. ఇప్పటికైనా సరే మంత్రుల్ని కోరేది ఒకటే, సీతారామ ప్రాజెక్టు ఇల్లెందు నియోజకవర్గం కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, ఇల్లెందు నియోజకవర్గ బాధ్యత 3 మంత్రుల మీద ఉంది. ఇప్పటికైనా సరే ఇల్లెందు ప్రజలకి సీతారామ నీళ్లను చేరవేర్చండి. ఈ 2 సంవత్సరాల్లో మీరు కొత్తగా తీసుకొచ్చింది ఏమీ లేదు. కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులనైనా సరే పూర్తి స్థాయిలో మరి వాటిని పూర్తి చేసి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మరి రానున్నటువంటి ఎన్నికల్లో ఏ టైంలో అయినా సరే ప్రజలందరూ కూడా నాయకులమందరం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మేము ఏ సమయమైనా ఎన్నికల్ని మరి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి రానున్నటువంటి సంస్థాగత ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని మండలాల్లో మరి గులాబీ జెండా ఎగురవేస్తుంది అనేటటువంటి నమ్మకం మాకుంది. ఖచ్చితంగా గెలిపి చూపిస్తాము అనేసి తెలియజేసుకుంటూ మరి రైతుల పక్షాన మరి రానున్నటువంటి ఈ 2-3 రోజుల్లో మరి మార్కెట్ యార్డులను సందర్శించడం కావచ్చు, మార్కెట్ కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన రైతుల పక్షాన కొట్లాడడానికి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది అనేసి తెలియజేసుకుంటూ